మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం హడావుడి మొత్తం నిన్న సాయంత్రంతో ముగిసింది. నిన్న ఉదయం 7 గంటల నుంచి మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నిన్న 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అయిపోయింది. నిన్న 1 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తంగా చూసినట్లయితే భాజపా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించిన పంచాయతీ కైవసం చేసుకుంది. దీంతో పోటాపోటీగా బీఆర్ఎస్ కూడా వచ్చింది. అయితే ముఖ్యంగా నిన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో సంబంధించినటువంటి 5 మండలాలకు ఎన్నికలు జరిగాయి. నిన్న మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పర్వతగిరి పక్కన ఉండే సోమతండాలు మొత్తం ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే గతం నుంచి చూసినా కూడా ఇక్కడ సోమతండకు వచ్చిన పేరు, ఎందుకంటే ఇది స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సొంత తండ, బీసీసీ అయిన మురళి సొంత తండ. ఇది రాజకీయ నేపథ్యం ఉంది వాళ్ళకి. దీంతో కూడా ముఖ్య మురళీ నాయక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే తన అన్న భార్యని కౌశల్యాన్ని ఇక్కడ సర్పంచ్ గా బరిలో నిలబెట్టారు. స్టార్టింగ్ నుంచి కూడా తను ఇక్కడ కొంతమంది విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈ సంబంధించిన గ్రామ పంచాయతీని కూడా ఏకగ్రీవం చేసుకోవాల్సింది అని చెప్పేసి చాలా మంది విమర్శ వచ్చినప్పటికీ కూడా తనకు అపోజిట్ గా కూడా బాలాజీ సుజాత వాళ్ళు కూడా వాళ్ళకి రంగంలో దిగారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీ నడిచింది. అయితే అంటే ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా వీళ్ళు ఎన్నికల సంబంధించినటువంటి ఓటర్లని ప్రలోభ పెట్టుకుంది మనకు తీవ్ర ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం వరకు కూడా మొత్తం ఓటింగ్ పూర్తి చేసింది. కౌంటింగ్ లో కూడా 11 ఓట్లతో ఏదైతే ఉందో మురళీ నాయక్ వాళ్ళ అన్న భార్య కౌశల్య కదా 11 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దీంతో బుక్కే బాలాజీ సుజాత వాళ్ళకి గెలుపడం జరిగింది. ఇదంతా ఒక అయితే తెల్లారి మరుసటి నిన్న అయిపోయింది. వాళ్ళ మొదటి ఉదయం 6:30కే సంబంధించినటువంటి దల్సింగ్ వాళ్ళ భార్య సుజాత, దల్సింగ్ భార్య కౌశల్య వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి మాకు 11 ఓట్లతో మేము ఓడిపోయాము, మమ్మల్ని మీరు మాకు ఓట్లు వేయాలని చెప్పేసి సంబంధించిన సోమతండాలో నుండి ఒక కాలనీకి వచ్చేసి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి ప్రమాణం చేయండి, జెండా పట్టుకుని ప్రమాణం చేయండి, మీరు మాకు ఓట్లు వేశారా వేయలేదా అని చెప్పేసి వాళ్ళ తండ మీదకి వచ్చి తన కార్యకర్తలతో వాళ్ళ అభిమానులతో వచ్చి వాళ్ళు ఇక్కడ ఇబ్బందులకు గురి తెలుస్తుంది. ఒకసారి వాళ్ళు ఇక్కడ ప్రమాణం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగేసి వాళ్ళ మనోగతం ఏంది, వాళ్ళు ఏ విధంగా బాధపడాలని చెప్పేసి. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా? పొద్దున ఉదయం కూడా వాళ్ళు వచ్చారు కదా, వచ్చి ఏమన్నారు తల్లి వాళ్ళు? సార్ పోయి వాటర్ ట్యాంక్ కట్ చేసిరు సార్, తాగే నీళ్ళు తాగాలంటే వాటర్ లేదు సార్. ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ట్యాంక్ కట్ చేసిరు సార్, నరికిరు. ఆ స్వాములు ఉంటారు సార్ గుళ్ళో పోయి సార్ వాళ్ళు ఎల్లగొట్టిరు స్వాములకు. మా గుడి ఇది, మా దేవుడి ఇది, మా గుళ్ళో ఉండవద్దు మీరు, మాకు ఓట్లు వేయలే, మీరు మీ ఓట్లు రాలే మాకు, మీ వల్ల మేము ఓడిపోయినాం అని సార్ స్వాములకు మన్ను వేయడం రాళ్ళు వేయడం మొదలైంది సార్. అక్కడ మళ్ళీ వాటర్ ట్యాంక్ కోసేసి వచ్చిరు సార్. అక్కడ నుండి జెండా పట్టుకొని గుళ్ళ నుంచి గల్మ తిరిగి ఇంటింటికి వచ్చి సార్ జెండా పట్టుకోవాలమ్మా, ప్రమాణం చేయాలమ్మా. మరి సార్ మేము ఓట్లు వేసినాం అయ్యా, మీకు మేము అబద్ధం చేయం కదా, మీకు ఓట్లు వేసినాం, మా తండ్రి నాయకుడే కదాను వెనకట నుండి అని అన్న కూడా పట్టించుకోకుండా తండ్రి కొడుకు ఇద్దరు బుక్యా దల్సింగ్, బుక్యా సందీప్ వాళ్ళేమటి ఒక 20-30 లీడర్లు తయారయ్యారు సార్ లంచం తిని. ఈ లంచగుంటోళ్ళు లీడర్లు రాత్రి పగులు తినడం తాగడం. ఓటుకి 1500 ఇచ్చిండు సార్. మా ఇంట్లో 4 ఓట్లు సార్, 6,000 ఇచ్చిరు సార్. అయితే సార్ సరే ఇద్దరు సమానం అని ఇద్దరు డబ్బులు ఇచ్చిరు. సర్పంచ్ మాజీ సర్పంచ్ కూడా 4గురికి 6,000 ఇచ్చిండు సార్. అది షేర్ సగం ఇచ్చినాం సార్, ఓట్లు వేసినాం. అబద్ధం ఎందుకు, 2 రూపాయలే ఇద్దరు కన్నెలు పెడతారని సార్, ఇళ్ళ ఉసురు పాపాలు ఎందుకు అని ఇద్దరికి షేర్ సగం ఇచ్చినాం సార్. ఓటు వేస్తే సార్ వాళ్ళ ఇల్లు వచ్చి దల్సింగ్ వచ్చి పొద్దున్న నుండి ఈ జనానికి మా తండ్రులకు ఇబ్బంది పెడతారు. పొద్దున్న నుండి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇంటింటికి తాళం వేస్తారు, ఇంటింటికి ప్రమాణం చేపిస్తారు. నేను ఓటు వేసినా కూడా నన్ను ప్రమాణం చేపించారు భార్య భర్త చేసినా సార్. పట్టిన జెండా పెట్టించిండు వాళ్ళ కొడుకు, నీకు వేసినామా అని మొక్కినా సార్, దండం పెట్టిన దల్సింగ్ కి. వాళ్ళ కొడుకు సందీప్ వచ్చి నిన్న బెల్లతంగా డబ్బులు ఇచ్చిండు సార్ నన్ను. నిన్న బెల్లతంగా డబ్బులు ఇచ్చి ఇవాళ బెల్లతంగా ప్రమాణం చేపిస్తాడు. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ సార్? ఏ ఊర్లో ఇప్పుడు అడుగుదామంట బెదిరిస్తారు సార్. వాళ్ళిద్దరు ఎగబడి తెగబడి వాళ్ళు ఏమిటి లీడర్లు
ఇప్పుడు ఇదంతా వసూలు చేసుకొని ఆ లీడర్లు ఒకటి తాగడం తినడం మొదలైతాను సార్. మా వాళ్ళ అన్న తమ్ముడు ఎమ్మెల్యే తోటి బెల్లం తోటి మాకు వచ్చి బెదిరిస్తారు. మీరు చెప్పండి ఏం చేసిన పొద్దున వచ్చి వాళ్ళు పొద్దునుంచి బలబంధం పెడతారు సార్, ప్రమాణం చేస్తారు. మేము చిన్న చిన్న పిల్లలతోటి వాటర్ ట్యాంక్ నీళ్ళు కట్ చేసిర్రు, ట్యాంక్ కట్ చేసిర్రు, స్వాములను ఇబ్బంది పెట్టింది సార్. మమ్మల్ని అయితే ప్రమాణం నువ్వు వేసినట్టయితే జెండా పెట్టుకోకు, నువ్వు వేయలేదంటే జెండా పెట్టుకో అంటారు. ఇది మేము వేసినాం అన్ని కూడా నమ్మట్లే మమ్మల్ని అని మా ఇంటి తాళం వేస్తూ అంటారు. ఈ కాళ్ళని మొత్తం కూలగడతాం అంటారు. ఎమ్మెల్యే సార్ వాళ్ళ నాన్న వేసిండు కట్టించినని లేదు, మీకే వేసిన ఓటు అన్నా కూడా అసలు మస్తు బలబంది చెప్తాను. మమ్మల్ని ఆడదని కూడా చూడట్లే, చిన్న చిన్న పిల్లగాన్ని ఇడిచిపెట్టి మేము బయటికి వెళ్ళవచ్చు మమ్మల్ని ఇట్లా చేసి మమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టింది సార్. ఇది ఇంతవరకు న్యాయమా చేయండి, మాకు న్యాయం కావాలి సార్. ఇది ఎమ్మెల్యే తండాన్ని కూడా చూడట్లే. తండగా సార్ మాది చెప్పండి ఏం చేసారు పొద్దున ఎంతమంది వచ్చారు? 20 మంది దాకా వచ్చింది సార్. 20 మంది వచ్చిర్రు. 20 మంది వచ్చిన తర్వాత ఏం చేసిర్రు, జెండా పట్టుకో ప్రమాణం చేయి, ఓటేసిర్రా మా డబ్బులు మాకు ఇచ్చేవాళ్ళే, న్యాయంగా ఓటేసి జెండా పట్టుకోవాలి, వేయకపోతే మా డబ్బులు మాకు ఇవ్వాలని వసూలు చేశాను సార్. వసూలు చేసిండు, కొద్దిగా ఈ ముసలానికి కొట్టిరు, ఈ ముసలానికి గుంజిండు. నేను ఓటేసిన అని ప్రమాణం చేసుకున్నా కూడా డబ్బులు గుంజుకున్నాడు. మరి ఇది ఎంతవరకు న్యాయమో? డబ్బులు ఇటేనే ఇచ్చేసినాం. మా వాళ్ళ డబ్బులు మాకు వద్దు, మేము వేయలేదని అంటాడు కదా, వాళ్ళ డబ్బులు మాకు వద్దు అని ఇచ్చేసిన వాళ్ళ డబ్బులు. ఈ ముసలాన్ని కూడా ఉదయం వచ్చి వాళ్ళు ఏమన్నా పెద్ద మనిషి కొట్టిలా? ఇగో సార్ నాకు కాలిపోయింది సార్. ఎమ్మెల్యే అన్న వచ్చిండు, 1500 ఇచ్చిండు సార్. అప్పుడు సార్ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, పోలీస్ కానిస్టేబుల్ వచ్చిండు, ఫోటో దిగిండు కదా. నా డబ్బులు నాకు చేయాలి. 3000 నీ భర్త భార్యకు 3000 ఇచ్చిన అంటే ఇచ్చేసిన సార్. ఇగో గిట్ట కాలు బట్టి గుంతా అంటే వాళ్ళు లీటర్ వచ్చి 10 మంది వచ్చి నాకు గుంతారు. ఒకరు తాగినా నన్ను కుంటాను కదా సార్, నాకు వదిలిపెడతారా సార్? దాని 3000 నాకు ఇచ్చేసిన. డబ్బులు ఇచ్చేసిన సార్. మీరు కూడా పెద్దోళ్ళు కదా సార్, నేను చిన్న, నేను మీకు పెద్దోళ్ళు ఉన్నా కానీ నేను ఇక్కడ నేను కాలు పోయింది వెళ్ళిపోయినా కూడా కొట్టేటాను. మేరకాయ నా కొడుకుని చెప్తా అంటే మేరకాయ ఇట్లా తీసుకో 3000 తిన్నారా నా కొడుకు, దాని 3000 దానికి ఇచ్చాయి, జెండా పెట్టాయి. ఆ సామిలలో పిలిచిండు, మొత్తం గేట్ వేసిండు, నెలల పైప్ వేసిండు, నాశనం చేస్తాడు. ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండు సార్? ఆ ఎమ్మెల్యేకు ఓట్లు వేసినాం కదా, మమ్మల్ని గురించి ఓటు గెలిచిండు కదా. వాళ్ళ డబ్బులు ఇచ్చి కోడి పిల్ల ఇచ్చి 1500 ఇచ్చిండు, ఆయన దాడించుకుంటుండు. ఇప్పుడు 3000 భర్త భార్యకు 3000 తెచ్చుకున్నా, వాళ్ళన్న తీసుకుపోయి డబ్బులు చాడుకొని పోయిండు వాళ్ళ అన్న. చూసారా ఇక్కడ మొత్తం సోమనాథండలో మొత్తం ఏ ఇంట్లో చూసినా మొత్తం వాళ్ళు రోజుల మీద, ఎందుకంటే పిల్లలతో ఎత్తుకొని మరి ప్రమాణం చేసాము, మా ఇంటికి తాళం వేస్తూ అంటున్నారు, మా ఇంట్లో భయభ్రాంతికి గురిస్తారు. స్వాములు కూడా అక్కడ బయట అక్కడ వేరే దగ్గర కూడా స్వాములు కూడా అక్కడ కుటుంబం ఏర్పాటు చేసుకుంటే ఆ కుటుంబం సభ్యులు కరెంటులు మీరు కూడా బంద్ చేశారు. మొత్తానికైతే తండాలు మాత్రం ఏంటో చూసినా కూడా బాధలే కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ డబ్బులు రివర్స్ తీసుకొని డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాం ఇవ్వనమన్నట్లేమో. కాకపోతే జెండా పట్టుకోవడం ప్రమాణాలు ఏందని చెప్పేసి తన భయభ్రాంతి గుర్తులు పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు వచ్చి ఇక్కడ వాళ్ళని సంజయించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం, ఎందుకంటే ఓట్ల భాగంగా కూడా డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో డబ్బులు కూడా ఎన్నికల విరుద్ధంగా డబ్బులు మొత్తం పంచకూడదు, అయినా పంచారు. మళ్ళీ వాళ్ళకి ఇక్కడికి వచ్చి మాకు ఓటేయాలని చెప్పేసి మళ్ళీ డబ్బులు రివర్స్ తీసుకోవడం ఇక్కడ సంచలనంగా మరి చూద్దాం. మరి పోలీసులు మరి వీళ్ళకి వచ్చి మరి ఎవరి మీద కేసు నమోదు చేస్తారు, ఎవరిని మందలిస్తారు, మరి వేయించుకునే పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి.